Hi friends, today I would like to tell how to get good score in physics. Okay, this is not for rankers. ఓకే, చాలా మంది భయపడుతూ ఉంటారు. ఫిజిక్స్ అనేది చాలా కష్టమైన సబ్జెక్టు. దీనిలో మార్కులు సంపాదించాలంటే చాలా కష్టం అనుకుంటారు. దానివల్ల ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ లెవెల్లో అవ్వచ్చు, ఇంజనీరింగ్ లెవెల్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, 10th స్టాండర్డ్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఫిజిక్స్ అమ్మో ఇట్స్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని అనుకుంటుంటారు. దానివల్ల నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ రావడం జరుగుతుంది. సో ఈరోజు నేను ఓన్లీ యావరేజ్ స్టూడెంట్స్ అండ్ జస్ట్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, ఎవరైతే ఫిజిక్స్లో టఫ్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను. సో మరి టాపర్స్కి ఎందుకు సార్ అని మీ డౌట్ రావచ్చు. టాపర్స్కి వాళ్ళు మొత్తం అన్ని సబ్జెక్టులు కూడా అంత టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు రాస్తుంటారు. కానీ మరి కొంతమంది భయం ఉంటుంది. మరి వాళ్ళంటప్పుడు ఎలాగా మనం మంచి మార్కులు గెయిన్ చేయాలి, దట్ ఈస్ మై టాపిక్. ఓకే, టు గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ we need 3 Ds. 3D. What is this 3D? What is our topic? How to get or how to pass. How to get good marks. Good marks in physics. In physics. What required? 3D. What is this 3D? The first D is diagrams. The first D is diagrams. The second D is derivations. The third D is description. What is that? Description. Why I have given the main? First I have written the diagram. ఎందుకంటే మనం జనరల్గా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాం. రోడ్డు పక్కన కొన్ని పోస్టర్స్ ఉంటుంటాయి. ఆ పోస్టర్లో ఫస్ట్ మనల్ని అట్రాక్ట్ చేసేది ఏంటండి? అక్కడ పిక్చరే కదండి, లేదా అక్కడ రాసిన మ్యాటరా? డెఫినెట్గా మన కళ్ళు అక్కడ ఉన్న పిక్చర్ మీదకి, పోస్టర్లో ఉన్న పిక్చర్ మీదకి తిరగడం జరుగుతుంది, అటెన్షన్ పే చేస్తాం. సో అందుకే ఇక్కడ ఫిజిక్స్లో కూడా మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయాలంటే డయాగ్రామ్స్ని బాగా వేయాలండి. ఈ డయాగ్రామ్ బాగా వేయడం వల్ల మనకి ఇక్కడ ప్లస్ ఏంటంటే, మనం డయాగ్రామ్ వేసేటప్పుడు ఏదైతే అనుకుంటూ వేస్తామో, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. అదే డయాగ్రామ్ని, అదే విషయాన్ని మనం డిస్క్రిప్షన్ కింద రాస్తామండి. జనరల్గా మనం కొన్ని టాపిక్స్ తీసుకున్నట్లయితే నార్మల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ అలా ఆలోచిస్తే ఇలా బుక్ ఓపెన్ చేసిన 3 pages అంటే ఇది చాలా పెద్ద క్వశ్చన్, ఐ కాంట్, నేను చదవలేను, నాకు రాదు, ఇంత క్వశ్చనే అనిపిస్తుంటుంది కదండి. సో ఆ క్వశ్చన్ని సింప్లిఫై చేసేసి మనం మ్యాక్సిమం మార్క్స్ని ఎలా గెయిన్ చేయాలి అంటే, ఫస్ట్ మనం తీసుకున్న టాపిక్లో మనం ఆన్సర్ చేసేటప్పుడు కూడా క్వశ్చన్ పేపర్లో డయాగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది ఫస్ట్ తీసుకోవాలండి. డయాగ్రామ్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మనకి మార్క్స్ రావడం చాలా ఈజీ అయిపోతుందండి. డయాగ్రామ్స్ ఎందుకని నేను చెప్తాను. ఓకే, ఒక డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్ని వేస్తూ ఏ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తామో అది నేను మన ఓన్ వర్డ్స్లో రాయాలండి.
ఎప్పుడైతే మనం ఓన్ వర్డ్స్లో రాయడం స్టార్ట్ చేసామో వాల్యుయేటర్కి మీ ఆన్సర్ స్క్రిప్ట్ చూసిన వెంటనే ఫస్ట్ ఇలా మీరు నెంబర్ ఆఫ్ లైన్స్ రాసేస్తుంటారు. ఇలా రాసేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్తుందంటే అక్కడ పిక్చర్ మీదకి వెళ్తుంది, మీరు డ్రా చేసిన డయాగ్రామ్ మీదకి వెళ్తుంది. ఆ డయాగ్రామ్లో ఇన్ కేస్ ఏమైనా పార్ట్స్ ఉన్నట్లయితే ఆ పార్ట్స్ని డినోట్ చేయాలి. నీట్గా యారోస్ ఇలా పెట్టి పార్ట్స్ని డినోట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు డయాగ్రామ్ నీట్గా ప్రజెంట్ చేయగలిగావో బై యూజింగ్ ద పెన్సిల్ అండ్ స్కేల్. ఓకే, లేదు బ్లాక్ పెన్ యాజ్ విష్, వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ దే హ్యావ్ గివెన్, బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ డ్రా ద డయాగ్రామ్స్. ఓకే, ఆ విధంగా వేస్తే వాల్యుయేటర్ మనసులో వెంటనే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుందండి మీ మీద. ఓ డయాగ్రామ్ బాగా వేశారే, ఓ పార్ట్లు కూడా డినోట్ చేశారంటే డిస్క్రిప్షన్ కూడా దానికి రిలేటెడ్గానే ఉండుండొచ్చు అన్న విషయం అతనికి అర్థమయ్యి మీరు రాసిన దానికి మార్కులు వేయడం జరుగుతుందండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డెరివేషన్. డెరివేషన్ ఫిజిక్స్ టఫ్ అవడానికి రీజన్ ఏంటంటే, అనుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఫిజిక్స్లో మనకి కెమిస్ట్రీ తెలిసి ఉండాలి, మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి, ఫిజిక్స్ తెలిసి ఉండాలి. ఫిజిక్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, మ్యాథమెటికల్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి, ట్రిగ్నోమెట్రీ కానీ, డిఫరెన్షియేషన్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, ఇలాంటి కొన్ని మనకి అవసరం అవుతుంటాయి, ప్రీ రిక్విసైట్స్. వాటిని మనం కొంచెం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఈజీగా డెరివేషన్స్ చేయొచ్చు. డెరివేషన్ అయిపోయిన తర్వాత మనం చేసేది ఏంటంటే అక్కడితో వదిలేస్తామండి, అలా వదలకూడదు. డెరివేషన్ అయిపోయిన తర్వాత ఆ ఫైనల్గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ని నీట్గా ఇలాగా బాక్స్లో ప్లేస్ చేయాలి, అంటే హైలైట్ చేయడం అంటాం దాన్ని. అలా హైలైట్ చేసినప్పుడు అందులో ఏమైనా టర్మ్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూ ఈక్వల్స్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అని ఒక ఫార్ములాను మనం డెరైవ్ చేసాం అనుకోండి, కొన్ని రాసాం అనుకోండి, సైన్ ఐ బై సైన్ ఆర్, ఇది ఒక ఫార్ములా. ఓకే, ఇక్కడ మ్యూ అంటే ఏంటి? మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో దీన్ని మనం ఎన్ అని కూడా రాస్తారు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అదేవిధంగా ఇక్కడ ఐ. ఐ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆర్. ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ విధంగా మనం రాసినప్పుడు అండి ఆ యొక్క ఈక్వేషన్ యొక్క బ్యూటీనెస్ అనేది బయటపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి దిస్ ఈజ్ న్యూమరేటర్ అండ్ దిస్ ఈజ్ డినామినేటర్. ఓకే, ఇక్కడ మనకి ఏదైనా ఒక టర్మ్ ఎల్హెచ్ఎస్ సైడ్కి ఆర్హెచ్ఎస్ సైడ్ కనుక చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ ఉంది ఫార్ములా. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఆఫ్ ఎంవి స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఆఫ్ ఎంవి స్క్వేర్. వేర్ m is the mass, v is the velocity of the object. ఓకే, సో ఇక్కడ రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే న్యూమరేటర్లోనే ఉన్నాయండి. న్యూమరేటర్లోనే ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక టర్మ్ అనేది న్యూమరేటర్లో ఉంటే అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటామండి. ఏమంటామండి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఈ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మీన్స్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి. ఓకే, సో ఒక ఇంజనీరింగ్ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, లాంబ్డా ఈక్వల్స్ టు సైన్ థీటా బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n. ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ లాంబ్డా అనేది వేవ్ లెంత్, n అనేది ఆర్డర్ అంటారండి. ఓకే, సపోజ్ ఇక్కడ ఈ n వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఈ లాంబ్డా వాల్యూ ఏమవుతుందంటే వేవ్ లెంత్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టులో ఉందండి. ఈ టర్మ్ అనేది ఎలా ఉందండి? డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో ఉంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టులో ఉన్నట్టు. అర్థమైంది కదండి? సో అందువల్ల మనకి ఒక ఫార్ములా ఉంది, మనకి ఏమన్నా ఒక డెరివేషన్ చేసాం,
ఒక ఫార్ములా వచ్చింది. ఆ ఫార్ములా వచ్చినట్టు మనం ఏం చేస్తాం, జస్ట్ వీ హ్యావ్ టు బి హైలైట్ చేసిన తర్వాత అందులో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా ఒకసారి ఇలా నీట్గా రాసుకుంటే దానికి బ్యూటీనెస్ అనేది మనకి బయటపడుతుంది. అలానే ఇక్కడ ఎంవి స్క్వేర్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వి అంటే వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇంకా కావాలంటే కంక్లూజన్ రాయొచ్చు. కంక్లూజన్ చెప్పాను కదా, ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అదే తెలుగు మీడియం వాళ్ళు అయితే కైనెటిక్ ఎనర్జీ అనేది గతిజ శక్తి అనేది ఆ వస్తువు యొక్క మాస్ ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. అది ఇలా ఉంటే డినామినేటర్లో ఉంటే హారంలో ఉంటే విలోమానుపాతంలో ఉంటుంది. ఆ విధంగా ఆ కంక్లూజన్ రాస్తే మనకి ఈ విషయం అంతా కూడా వచ్చిన విషయం ఆ వాల్యూటర్కి ఈజీగా అర్థమవుతుంది. దీనికి మనం కష్టపడాల్సింది ఏం లేదు. చాలామంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఫార్ములా రాసేస్తాం. ఫార్ములా రాసిన తర్వాత ఈ విధంగా ఏమీ రాయం. మరి ఫిజిక్స్ అంటే నాట్ ఓన్లీ ద డెరివేషన్. ఓన్లీ మీరు డెరివేషన్ మాత్రమే చూపించారు అనుకోండి, అక్కడ ఏమనిపిస్తుంది, మ్యాథమెటిక్స్ లా ఉంటుంది, అవునా? మరి అది ఫిజిక్స్ అన్న విషయం వాల్యూటర్కి తెలియాలి అంటే మనం డెఫినెట్గా అక్కడ కొన్ని ఆ ఈక్వేషన్ we have to substitute above equation in this equation, then we can get. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4-5 ఈక్వేషన్లు వచ్చాయి. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది, థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. థర్డ్ ఈక్వేషన్లో మనకి పై 2 ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సింపుల్గా రాసేస్తారు. చాలామంది ఏం రాస్తారంటే WRT. ఏంటది WRT? విత్ రెస్పెక్ట్ టు we have to substitute equation 1 in equation 2. అలా substitute sub equation 1 in 2. No, that is not good. You have to write substitute equation number 1 in equation number 2, then we can get like this. We have to frame the matter. Okay, that is the second one, derivations. And the final one, description. How to write the description? Yes, this comes under the description for the equations. For the diagrams, whatever you are explaining, that is the description. అంటే నువ్వు డయాగ్రామ్ వేసేటప్పుడు ఒకటి ఆలోచిస్తూ వేస్తావు. ఏంటి, సో అండ్ సో ఇది గ్లాస్ ప్లేట్, ఇట్ ఈజ్ ఏ లెన్స్, జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఈజ్ ఏ లెన్స్. లేదంటే టేక్ ఏ కాన్వర్జింగ్ లెన్స్, టేక్ కాన్వెక్స్ లెన్స్. తెలుగు మీడియం అయితే ఒక కుంభాకార కటకాన్ని తీసుకోండి, లేదా తీసుకున్నాము ఒక సోర్స్ ఎస్ అనే ఒక సోర్స్ని తీసుకున్నాము. సో ఈ విధంగా మనం రాస్తుంటాం. ఓకే, సో దీస్ 3 Ds ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ అవర్ ఫిజిక్స్. ఓకే, డయాగ్రామ్స్, డెరివేషన్స్, డిస్క్రిప్షన్స్. దిస్ ఈజ్ 3D ఫార్ములా, 3D ఫర్ గెట్ ద గుడ్ మార్క్స్. ఇంకా మనకి ఫిజిక్స్ వచ్చేటప్పటికి కొన్నిసార్లు గ్రాఫ్స్ ఉంటాయి. ఈ గ్రాఫ్స్ మనం చూసినట్లయితే మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి, వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి, అదే కదా డౌట్ మనకి. ఏం లేదండి, ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటామంటే కంట్రోల్డ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటామండి. లేదంటే దాన్ని మనం ఇంకా ఏమనొచ్చంటే సింపుల్గా మన లాంగ్వేజ్ మనకు అర్థం అయ్యేలాగంటే ఇన్పుట్, ఇంకా చెప్పాలంటే నోన్ వాల్యూ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం. అది ఎలాగనేది చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథమెటిక్స్లోనే ఒక చిన్న గ్రాఫ్ గీయమన్నారు. దేనికి గీయమన్నారు, y = mx అన్నారు. డ్రా y = mx గ్రాఫ్ అన్నారు. ఓకే, సో హారిజాంటల్ లైన్ ఏమో ఎక్స్ యాక్సిస్ అంటాం, వర్టికల్ లైన్ ఏమో వై యాక్సిస్ అంటాం, అవునా కదా? సో హారిజాంటల్ లైన్ ఏమో ఎక్స్ యాక్సిస్ అంటాం, వర్టికల్ లైన్ ఏమో వై యాక్సిస్ అంటాం. సో మిమ్మల్ని గ్రాఫ్ డ్రా చేయమన్నారు అనుకోండి, ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, ఒక టేబుల్ వేసుకుంటాం, ఎక్స్ వై. ఈ విధంగా ఎక్స్ వై తీసుకుని మనం ఏం చేస్తాం, ఎక్స్కి వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్తాం కదా. ఇచ్చేదాన్ని ఏమంటాం, ఇన్పుట్ అనొచ్చు, ఆర్ నోన్ వాల్యూ. ఎక్స్ = 0 అయింది అనుకోండి, అప్పుడు 0 × సంథింగ్, వై = 0.
ఇదేంటిది కాలిక్యులేట్ చేయవలసిన వాల్యూ, అన్నోన్ వాల్యూ, అవునా కదా, కాలిక్యులేటెడ్ వాల్యూ. ఓకే, అలా x ఈక్వల్స్ టు 1 ఇచ్చారు అనుకోండి, 1 ఇంటూ ఎం ఏమవుతుంది ఎం. x ఈక్వల్స్ టు 2, 2m, అవునా కదా, అంతే. అంటే అప్పుడు 0, 1, 2, 3, 4 అనేవి x యాక్సిస్ మీద, m, 2m, 3m అనే y యాక్సిస్ మీద తీసుకుంటే 0, 0, x0, y0, x1, ym, x2, y2m, x3, 3m. So as we know that y equals to mx అనే గ్రాఫ్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అవుతుంది అన్న విషయం మనకు తెలుసు. ఓకే, సేమ్ ఫిజిక్స్లో కూడా మనం గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ల్యాబ్లో కూడా మనం చేస్తుంటాం, ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాం. ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు x యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి, y యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి డౌట్ వస్తూ ఉంటుంది. అస్సలు డౌట్ పడాల్సింది ఏం లేదండి. మనం అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండ్లం ఎక్స్పెరిమెంట్ తీసుకున్నారనుకోండి, సింపుల్ పెండ్లం ఎక్స్పెరిమెంట్లో మనం చేసేది, సింపుల్ పెండ్లంలో మనం చేసేది ఏంటంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తామండి. జీ ఈక్వల్స్ టు 4π² L/t². అక్కడ మనం ఏం చేస్తుంటాం, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు లెంత్ వ్యారీ చేస్తుంటాం. ఏం చేస్తాం, లెంత్ వ్యారీ చేస్తుంటాం. లెంత్ వ్యారీ చేసి ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, టైం టేకెన్ ఫర్ 20 ఆస్కులేషన్స్, 20 సార్లు అది కంపనాలు చేయడానికి పట్టిన సమయాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం బై యూజింగ్ ద స్టాప్ వాచ్, అవునా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్కి టీకి అంటే ఇన్పుట్ మనం ఇచ్చేది, లెంత్ మనం వ్యారీ చేసేది, అక్కడ మనకు వచ్చేది ఏంటి అవుట్పుట్, ఎల్టీ గ్రాఫ్ ఆర్ L/t² గ్రాఫ్. అలా ఆ విధంగా మనం గ్రాఫ్స్ డ్రా చేసుకుంటామండి. ఓకే, సో ఈ విధంగా మనం ఇది మేబీ ఇన్ ద ల్యాబొరేటరీలో అవ్వచ్చు, లేదంటే మనకి థియరీలో అవ్వచ్చు. ఈ మెయిన్ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకుని ఈజీగా మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. డయాగ్రామ్స్, డెరివేషన్స్, డిస్క్రిప్షన్. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్కి మీకు ఒక డిగ్రీ లెవెల్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటానండి. ఆ డిగ్రీ లెవెల్ కాన్సెప్ట్ తీసుకుని ఒక పేజ్ మ్యాటర్ మనం ఏ విధంగా రాయొచ్చు అన్న విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదే ఫార్ములాని మీరు 10th క్లాస్కి, ఇంటర్మీడియట్కి ఎక్కడైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, so our concept is interference in thin films. ఓకే, అంటే మన కాన్సెప్ట్ ఇంటర్ఫియరెన్స్ థిన్ ఫిల్మ్స్లో ఏ విధంగా జరుగుతుంది ఏం లేదు, మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, జనరల్గా సోప్ యూస్ చేస్తున్నప్పుడు బబుల్స్ వస్తాయి, ఆ బబుల్స్ మీద మనం కలర్స్ అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా వర్షాకాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బైక్ పార్క్ చేశారనుకోండి, వర్షం వచ్చి ఆగిన తర్వాత అక్కడ నీళ్ళలో ఈ ఆయిల్ ఏమైనా లీక్ అయింది అనుకోండి, మల్టిపుల్ కలర్స్ అబ్జర్వ్ చేస్తుంటాం. సో అవన్నీ మనం ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఈ యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల. ఓకే, ఆ కాన్సెప్ట్ మీద నేను ఇవాళ మీకు డయాగ్రామ్ని బేస్ చేసుకుని డిస్క్రిప్షన్ ఎలా రాయాలి అన్న విషయాన్ని నేను చెప్తా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక సర్ఫేస్ తీసుకున్నాం. ఓకే, థిన్ ఫిల్మ్ అనమాట ఇది. ఓకే, దానికి ఏం పేరు పెట్టుకున్నాం, XY. అంటే వెంటనే ఇమీడియట్గా మనం ఏం చేయాలి, ఒక పాయింట్ రాసేసుకోవాలి. ఏం రాయాలి, లెటస్ కన్సిడర్ ఏ థిన్ ఫిల్మ్. ఒక పాయింట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమనుకున్నాం, X', Y' అని. ఓకే, XY ఈజ్ ద upper surface of the thin film. Next, X', Y' is the second point. X', Y' is the lower surface of the thin film.
థిన్ ఫిల్మ్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క థిక్నెస్ ఏమనుకుంటున్నానంటే నేను ఇక్కడ టీ అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? థిక్నెస్. ద థిక్నెస్ ఆఫ్ ది థిన్ ఫిల్మ్ ఈజ్ టీ. థిక్నెస్ ఆఫ్ ది థిన్ ఫిల్మ్ ఈజ్ టీ. ఓకే, నెక్స్ట్ దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది థిన్ ఫిల్మ్ ఈజ్ మ్యూ. చూసారండి, మనం ఇక్కడ 2 లైన్లు డ్రా చేసామంతే, అప్పుడే 4 పాయింట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఇంటర్ఫియరెన్స్ జరగాలంటే మనకి ఏం కావాలి? లైట్ కావాలి. లైట్ కావాలి కాబట్టి లైట్ రే కావాలి. ఓకే, ఇలా ఒక లైన్ డ్రా చేద్దాం. దాన్ని ఏమందాం అంటే నార్మల్ అందాం. రాయొచ్చు, రాయకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక లైట్ రే తీసుకున్నాం. ఇదిగోండి లైట్ రే. దానికి ఒక పేరు పెడతాం, ఏబి. ఏబి అనేది ఇక్కడ ఏమవుతుందండి? ఇన్సిడెంట్ అవుతుంది కదా, మరి ఇది కొంత యాంగిల్ చేస్తుంది కదా, అప్పుడు దానికి ఒక పేరు పెడతాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అదే రాస్తాం మనం ఇక్కడ ఏంటి? ఏబి ఈజ్ ద ఇన్సిడెంట్ రే. ఏబి ఈజ్ ద ఇన్సిడెంట్ రే మేక్స్ యాంగిల్ విత్ ద నార్మల్. ఇది నార్మల్ అంటాం కదండి, ఒక సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేస్తే దాన్నే మనం నార్మల్ అంటామండి. నార్మల్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుద్దండి? కొంత పార్ట్ ఏమో రిఫ్లెక్ట్ అవుద్దండి, కొంత పార్ట్ ఏమో రిఫ్రాక్ట్ అవుద్ది. అంటే మీడియంలోకి వెళ్తే రిఫ్రాక్ట్ అవునట్టు. మళ్ళీ ఇది ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. దాన్ని ఏమంటాం? డి అంటాం. అదేంటది? లోయర్ సర్ఫేస్ ఆఫ్ ది థిన్ ఫిల్మ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాం? ఎట్ పాయింట్ బి ఇట్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ 2 రేస్. ఎన్ని రేస్గా డివైడ్ అయింది? 2. ఒకటేమో సేమ్ మీడియంలోకి వచ్చింది, బీసీ. బీసీ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. బీడీ ఈజ్ ద రిఫ్రాక్టెడ్ రే. మరి రిఫ్రాక్టెడ్ రే అనేది నార్మల్తో కొంత యాంగిల్ చేస్తుంది కదండి, ఈ యాంగిల్ని రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. నెక్స్ట్ 7th పాయింట్, రిఫ్రాక్టెడ్ రే మేక్స్ అంటే చేస్తుంది యాంగిల్ విత్ ద నార్మల్ ఈజ్ ఆర్. మళ్ళీ అక్కడ డి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుద్ది? సమ్ ఆఫ్ ది పార్ట్ విల్ బి రిఫ్లెక్టెడ్ అండ్ సమ్ ఆఫ్ ది పార్ట్ విల్ బి ట్రాన్స్మిటెడ్. చూసారండి, జస్ట్ ఒక లైన్ల డయాగ్రామ్లో మనం, ఓకే, ఇక్కడ మనం డయాగ్రామ్ని అనుకుంటూ XY is the upper surface, X dash Y dash is the lower surface, the thickness of the thin film is T అనుకుంటున్నాం కదండి. దీనికోసం మనం ఏమన్నా బట్టి పట్టాల్సింది ఉందా? లేదు. సో ఆల్మోస్ట్ నాకు ఇక్కడికి ఇంకా కొంత కాన్సెప్ట్కే ఇంత డిస్క్రిప్షన్ వచ్చింది. మనం చూస్తాం టెక్స్ట్ బుక్ అని మెటీరియల్ కానీ తీసిన వెంటనే, అమ్మో ఆల్రెడీ చాలా ఉంది. ఏముందండి ఇక్కడ? ఏముంది చెప్పండి? ఇక్కడ ఏమీ లేదు, నథింగ్ ఈజ్ దేర్. ఇక్కడ మనం ఏం రాస్తున్నామో, ఏం డ్రా చేస్తున్నామో దాన్ని ఇక్కడ మన ఓన్ వర్డ్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్, ఓకే, అవన్నీ సెకండరీ. ఓకే, 100% మార్క్స్ వచ్చేయాలంటే బాగా చదవాలి. ఓకే, కాదు నేను జస్ట్ పాస్ అవ్వాలనుకుంటున్నాను, ఈ సబ్జెక్టు నాకు ఒక ఫియర్ పోవాలనుకుంటున్నాను అని ఫియర్ని పోగొట్టుకోవడానికి మాత్రమే నేను ఈ విషయం మీకు సింపుల్ టెక్నిక్ని మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదండి? సో ఈ విధంగా అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్కి సంబంధించి అనుకోండి, లైట్కి సంబంధించి అయితే ఎస్ అనేది ఒక సోర్సు రాస్తాం. ఎస్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్. ఎస్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్. నెక్స్ట్ దాని నుంచి లైట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? అన్ని డైరెక్షన్స్ నుండి వెళ్ళిపోతుంది ఇలాగ. ఓకే, ద లైట్ ట్రావెల్స్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. మరి ప్యారల్ బీమ్ రావాలంటే ఏం చేయాలి?
మనం ఒక లెన్స్ తీసుకుంటాం. ఓకే, ఐ హావ్ టు టేక్ కాలిమేటెడ్ లెన్స్ రాస్తాం పాయింట్స్. నెక్స్ట్ ప్యారలల్ బీమ్ వస్తాయి. ఈ ప్యారలల్ బీమ్స్ ఈ విధంగా వస్తున్నాయి. ఈ ప్యారలల్ బీమ్స్ మనం ఏం చేస్తాం, ఏదో ఒక కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, మనం ఏ లెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామో ఆ లెన్స్ తీసుకున్నాము. అందులోంచి వెళ్ళింది, లైట్ ట్రావెల్స్, రీచెస్ సమ్ పొజిషన్, ఇక్కడ సో అండ్ సో పొజిషన్కి రీచ్ అయ్యింది అన్న విషయాన్ని మనం ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకుని, ఈ డయాగ్రామ్లో మనం ఏదైతే వేస్తున్నప్పుడు మన బ్రెయిన్లో విషయం వెళ్తుందో అదే విషయాన్ని మనం కాస్త ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ నాలెడ్జ్ యూస్ చేసి, తెలుగు అయితే ఇంకా చాలా ఈజీ, మనకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఆ విధంగా రాయాలండి. సో ఈ విధంగా మనం సింపుల్గా మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మనకి మార్క్స్ గెయిన్ చేయాలంటే కావాల్సినవి ఏవేంటండి, 3Ds. 3D, డిఈడిఈడి. ఫస్ట్ వన్ డెరివేషన్ ఆర్ డయాగ్రామ్, సెకండ్ వన్ డెరివేషన్, థర్డ్ వన్ డిస్క్రిప్షన్. ఓకే, యాక్చువల్గా మనకి ఓకే డయాగ్రామ్ వేసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటే, ఓకే పార్ట్స్ సరిగ్గా డినోట్ చేయమండి. సో అది చాలా రాంగ్. పార్ట్స్ని జాగ్రత్తగా మనం డినోట్ చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ చేసే మిస్టేక్స్ మనకు తెలుసు, అంతా విషయం తెలుసు, కానీ మనం అక్కడికి వచ్చేటప్పుడు ప్రజెంట్ చేయం. ఒక విషయం అండి, మనం రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఐటెం ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఆలూ ఫ్రై అన్నాం అనుకోండి, ఇంటి దగ్గర మనం ఆలూ ఫ్రై చేసుకుంటాం, అక్కడ వాళ్ళు చేస్తారు. కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, గార్నిష్ యాడ్ చేస్తారు. ఓకే, సో అండ్ సో ఒక కొరియాండర్ కానీ లేదంటే ఆనియన్స్ కానీ సంథింగ్ ఇలా డిఫరెంట్గా పెట్టి ప్రజెంట్ చేసేటప్పుడు హబ్బా అనిపిస్తుంది కదండి. సో ఆ విధంగా అట్లీస్ట్ మనం మరీ చేతులు ఎత్తేయకుండా ఫెయిల్ అయిపోకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే కొన్ని ఈ యొక్క టిప్స్ని పాటించి మనం మార్క్స్ గెయిన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ డెరివేషన్ చేసిన తర్వాత ఏం చేయాలనండి, చివరగా వచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని మనం ఒక బాక్స్లో ప్లేస్ చేస్తాం. మళ్ళీ తర్వాత ఏం చేస్తాం, అందులో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంక్లూడ్ అయిన టర్మ్స్ని ఒకసారి నీట్గా వ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం, ఓకే, ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ ఈ డిస్క్రిప్షన్ రాసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నేను పాయింట్స్ వైజ్ రాశాను. పాయింట్స్ వైజ్ రాస్తే ఆ వాల్యుయేటర్కి చాలా నీట్గా అర్థమవుతుందండి. ఓకే, అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత మనకి అందరికీ వచ్చే ప్రాబ్లం ఎక్కడంటే ప్రాబ్లమ్స్ అండి. ప్రాబ్లం అనగానే ఇది మనకు పెద్ద ప్రాబ్లం అనగానే అదో పెద్ద సమస్య, మనకి చేయలేం అనుకుంటాం, చాలా కష్టం అనుకుంటాం. చాలా ఈజీ అండి. మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఆ ప్రాబ్లం సంబంధించిన డేటాని 2 to 3 టైమ్స్ బాగా స్టడీ చేయాలండి, బాగా రీడ్ చేయాలండి. రీడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ది లైట్ అన్నారు. వేవ్ లెంత్ మనం దేంతో డినోట్ చేస్తాం, ల్యాండా. సో ల్యాండా ఈక్వల్స్ టు 5893 × 10⁻⁸ సెంటీమీటర్స్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మ్యూ ఈక్వల్స్ టు 1.25, 1.33, ఆ విధంగా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ ఉండవు కాబట్టి అవసరం లేదు. ఓకే, సో ఆ విధంగా మనం డేటాని గుర్తుపట్టి గివెన్ డేటా అని నీట్గా కనీసం ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టి మనం అలా రాసేటప్పటికి మనకి ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఏదో ఒక ఫార్ములా ఉంది కదా, ఈ టెమ్స్ని యూజ్ చేస్తే మనకు ఒక ఫార్ములా ఉంది కదా అనే విషయం ఒకటి ఐడియా వచ్చి ఆ ఫార్ములా మనకి జ్ఞప్తికి రావడం జరుగుతుంది. ఆ ఫార్ములా వేస్తాం, ఫార్ములా వేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేస్తాం. అక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు 45 degrees, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈక్వల్స్ టు 45 degrees. ఓకే, వాట్ ఈస్ ద మ్యూ వాల్యూ అన్నాడు అనుకోండి. సో ఐ ఈక్వల్స్ టు 45, ఆర్ ఈక్వల్స్ టు 45, మ్యూ ఈక్వల్స్ టు sin 45 degrees బై sin 45 degrees. ఓకే, సో 45 degrees ఈక్వల్స్ 45.
సో మనం వాల్యూస్ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆన్సర్ వస్తుంది. లేదనుకోండి అట్లీస్ట్ సబ్స్టిట్యూషన్ వరకు చేసామనుకోండి మనకి మినిమం మార్క్స్ మనకి రావడం అనేది జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. ఓకే, మనం చేయాల్సింది ఏంటండి, డిస్క్రిప్షను రాయాలి అంటే డయాగ్రామ్ ఉంటే కనుక చాలా ఈజీ. డయాగ్రామ్ వేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం అనుకుంటూ డయాగ్రామ్ వేస్తున్నామో ఆ విషయాన్ని మనం మన సొంత వాక్యాల్లో, తెలుగులో అయితే తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్లో నీట్గా రాయాలి. రాసిన తర్వాత ఓకే, డిస్క్రిప్షన్ మనకు వచ్చేసింది, డయాగ్రామ్ వచ్చేసింది. డయాగ్రామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పార్ట్స్ని నీట్గా డినోట్ చేయడం. నెక్స్ట్ ఫైనల్గా డెరివేషన్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, దాన్ని నీట్గా ఒక బాక్స్లో పెట్టుకున్న తర్వాత అందులో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇంకా ఏమైనా అవసరం అయితే ఓకే, అవి డినామినేటర్లో ఉన్నాయా న్యూమరేటర్లో ఉన్నాయా చూసుకోవడం. ఓకే, న్యూమరేటర్లో ఉంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, అనులోమానుపాతంలో ఉన్నట్టు. అది డినామినేటర్లో ఉన్నట్లయితే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, అంటే విలోమానుపాతంలో ఉన్నాయని. అంటే ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూ అనేది కుడి చేతి వైపు, ఎల్హెచ్ఎస్ ఎడమ చేతి వైపు ఉన్న వాల్యూ అనేది ఓకే కుడి చేతి వైపు ఉన్న ఆర్హెచ్ఎస్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుందని. సపోజ్ ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుందని. సపోజ్ ఇది ఇంక్రీజ్ అయినట్లయితే డినామినేటర్ అనేది ఇంక్రీజ్ అయితే సో వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుందని. ఈ విధంగా జస్ట్ అక్కడ ఉన్నది మనం చూసింది ఏదైతే ఉందో అదే విషయాన్ని మనం ఒకసారి కింద కంక్లూజన్ అని ఒక హెడ్డింగ్ పెట్టి, కంక్లూజన్ అన్న ఒక చిన్న హెడ్డింగ్ పెట్టి నీట్గాని ఓకే ఆ పాయింట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇంక్రీజెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజెస్. సో ఆ విధంగా మనం రాస్తే ఆ సబ్జెక్ట్లో ఉన్న బ్యూటీనెస్ బయటపడుద్ది. సో అదేవిధంగా ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎప్పుడైతే బాగున్నాయో సో ఆటోమేటిక్గా వాల్యూటర్ చూసిన వెంటనే మార్క్స్ వేయడం అనేది జరుగుతుందండి. సో దీస్ ఆర్ ద టిప్స్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. అండ్ ఆల్సో ఐ టోల్డ్ యూ దట్ ఈజ్ హౌ టు డ్రా ద గ్రాఫ్. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి, వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఓకే, దీని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.